ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం భారీ సంస్థాగత ప్రక్షాళనకు సిద్ధమవుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించుకున్న హైకమాండ్ రాష్ట్రాల వారీగా సమీకరణాలను వేగంగా మారుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రం నుంచి ఎవరెవరికి ఢిల్లీ స్థాయికి ప్రమోషన్ దక్కుతుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అదే సమయంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగితే కొందరు మంత్రులను తప్పించి ఏఐసీసీకి పంపుతారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇంతకీ తెలంగాణ నుంచి ఏఐసీసీ పీఠం ఎక్కబోతున్న ఆ అదృష్టవంతులు ఎవరు? రాష్ట్ర కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి ఢిల్లీకి పంపబోయే ఆ కీలక మంత్రులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఢిల్లీ పెద్దలు ఒక బలమైన నిర్ణయానికొచ్చారు. అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని సమన్వయం చేస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నాయకుల సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ ప్రక్షాళన ప్రక్రియ గురించి ప్రస్తుతం తెలంగాణ పార్టీ వర్గాల్లో రకరకాల ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఏఐసీసీ కమిటీలో భారీ మార్పులుంటాయన్న సంకేతాల నడుమ తెలంగాణ నాయకుల స్థానం ఎక్కడన్న ఆరాలు గాంధీభవన్లో మొదలయ్యాయి. సాధారణంగా ఏఐసీసీ పోస్టుల భర్తీ విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒక నిర్దిష్టమైన వాటా దక్కుతుంది. భవిష్యత్ అవసరాలు, రాజకీయ అవకాశాలను బట్టి మాత్రమే ఈ ప్రాధాన్యతలు మారుతుంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఇక్కడి సీనియర్ నాయకుల సేవల్ని జాతీయ స్థాయిలో వాడుకుని ఇతర రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయాలని అధిష్టానం పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ నుంచి ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు ఏఐసీసీ కార్యదర్శులుగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. రాష్ట్రంలో మంత్రిగా ఉన్న డి శ్రీధర్ బాబుతో పాటు మధు యాష్కి గౌడ్, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లాంటి ముఖ్య నేతలు ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు జరగబోయే ప్రక్షాళనలో వీరి పనితీరును అధిష్టానం నిశితంగా సమీక్షిస్తోంది. వీరిలో కొందరిని పక్కకు తప్పించి ఆ స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో జాతీయ నాయకత్వం ఉంది. కేవలం కార్యదర్శి పదవులే కాకుండా ఈసారి ఏఐసీసీ అధికార ప్రతినిధులుగా కూడా తెలంగాణ నేతలకు ప్రాధాన్యత దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్ను బలంగా వినిపించగల రాష్ట్ర నేతలను జల్లెడపడుతున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు ఈ కొత్త కమిటీలో సముచిత స్థానం కల్పించడం ద్వారా వారి సేవలను గుర్తించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. పాత, కొత్త కలయికతో తెలంగాణ ఏఐసీసీ టీంను ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఏఐసీసీ ప్రక్షాళనకు అనుబంధంగా తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చ కూడా తీవ్ర స్థాయిలో జరుగుతోంది. త్వరలో రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ గనక జరిగితే ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు మంత్రులను ఖచ్చితంగా తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సాధారణ మంత్రులను కాకుండా ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వారినే బయటకు పంపుతారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికితే పార్టీలో తీవ్రస్థాయి అసంతృప్తి చెలరేగే ప్రమాదం ఉంది. దీన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని అత్యంత సున్నితంగా డీల్ చేస్తోంది. పదవులు కోల్పోయే సీనియర్ మంత్రులను ఎలా సంతృప్తి పరచాలన్న దానిపై ఒక స్పష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాష్ట్ర పరిపాలనలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూనే అనుభవజ్ఞులైన సీనియర్ నేతలను పక్కన పెట్టకుండా వారి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. కేబినెట్ నుంచి మంత్రులను తప్పించే పరిస్థితే వస్తే సదరు నేతలకు ఏఐసీసీలో అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించింది. వారిని నేరుగా ఏఐసీసీలోకి తీసుకుని ఎన్నికలు జరగబోయే పొరుగు రాష్ట్రాలకు లేదా సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జీలుగా పంపాలని యోచిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా, క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లే గనుక ఈ లిస్టులో ఉంటే వారికి జాతీయ స్థాయిలో సముచిత గౌరవం దక్కడం ఖాయమని గాంధీభవన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వ్యూహం ద్వారా అటు రాష్ట్ర కేబినెట్లో సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంతో పాటు ఇటు జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దవచ్చని అధిష్టానం భావిస్తోంది.
పదవి పోయిందన్న అసంతృప్తి నాయకుల్లో లేకుండా వారికి ప్రమోషన్ ఇచ్చి ఢిల్లీకి పంపుతామన్న భావన కలిగించేలా ఈ మొత్తం ఎపిసోడ్ను కాంగ్రెస్ అగ్రనాయకత్వం డిజైన్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మంత్రుల వ్యవహారాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న మరికొందరు సీనియర్లను కూడా అధిష్టానం హెడ్ క్వార్టర్స్లోకి తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కని పలువురు సీనియర్లు ఇప్పుడు ఏఐసీసీ వైపు ఆశగా చూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో తమకు తగిన గుర్తింపు లభిస్తుందని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఏఐసీసీలో ఉన్న పాత నేతలను కంటిన్యూ చేస్తారా, లేక వారి స్థానంలో పూర్తిగా కొత్త వారిని తీసుకుంటారా అనేది పార్టీలో అతిపెద్ద సస్పెన్స్గా మారింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ అధిష్టానం ఇప్పటికే జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల పీసీసీల నుంచి నివేదికలు తెప్పించుకున్న ఢిల్లీ పెద్దలు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నారు. దీనిపై రాబోయే వారం రోజుల్లో ఒక పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతల గుండెల్లో ఈ ఏఐసీసీ ప్రక్షాళన టెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది.